అన్నయ్యగా అదే నా తమ్ముడికి ఈ రోజున మీ అందరి సమక్షంలో మరొక సలహా ఇస్తున్నాను. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి. ఏ రంగంలో అయినా సరే నీ ఇంట్రెస్ట్ చోట నువ్వు రాణిస్తావు. రెప్పనొదలక కాపు కాసిడి కన్నువాడు. ఖచ్చితంగా దానిలో కూడా నువ్వు హైట్స్ కు వెళతావు. ఇంత మందిని ఆనందింపజేసే ఈ రంగాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే నీ కెపాసిటీ నీకంటే వీళ్ళందరికీ బాగా తెలుసు. జోడు గుర్రాల మీద స్వారీ చేసే కెపాసిటీ నీకున్నది. నువ్వు ఎన్నుకున్న మరో రంగంలో కూడా నువ్వు రాణిస్తావు, రాణించాలి. వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. రంగుల ప్రపంచంలో అయినా రాజకీయ చదరంగంలో అయినా ఆయన అడుగు పెట్టనంత వరకే. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. వన్స్ స్టెపిన్ అయితే ఆ పవర్ ని ఆపటం ఎవరితరం కాదని 2024 ఎన్నికలతో 100% ప్రూవ్ చేశారు జనసేనాని. కళ్యాణ్ అనే నేను 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు అద్భుతంగా గెలిచాం. భారతదేశంలో ఎప్పుడు కూడా పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ రేర్. ఒక్కడే ఏం చేస్తాడులే అని లైట్ తీసుకున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ ఛాలెంజ్ చేశారు. గేట్ తన్నుకుని వెళ్తాడు, తాకనేటువంటి ఇప్పుడు. ప్యాకేజీ స్టార్ అంటూ అవహేళన పరిచారు. ఇంతకు ముందు ఈ ప్యాకేజీ స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం 4ది. 2 చోట్ల ఓడిపోయాడు, ఏం గెలుస్తాడులే అంటూ ఎగతాళి చేశారు. 3 పెళ్లిళ్లు, దత్తపుత్రుడు అంటూ అవమానించారు. ఈ మ్యారేజీ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు, వీరి దత్తపుత్రుడు. కానీ ఇవేవీ ఆయన్ని విసుమంత కూడా కదిలించలేకపోయాయి. అధికారం ఉంది కదా అని చూపించిన తలపొగురును ప్రజాపవర్తో అందపాతాళానికి తొక్కేశారు. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, పార్టీ జనసేనే కాదు. ప్రజల కోసం నేను అంటూ సింగిల్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. జనంతోనే ఉంటూ జనం కోసమే బతుకుతూ తానే ఓ ప్రభంజనమై రాజకీయాలలో సరికొత్త చరిత్ర లిఖించారు పవన్ కళ్యాణ్. మెడ మీద చెయ్యితో అలా అలా రుద్దితే థియేటర్లు దద్దరిల్లుతాయి. ఆ అనే డైలాగ్కే ఫ్యాన్స్ చొక్కాలు చింపుకుంటారు. కథనంతో పని లేదు, వెండి తెర మీద కనిపిస్తే చాలు జన్మ ధన్యమనుకునే కోట్లాది మంది అభిమానులు. ఇక మైక్ పట్టుకునే స్టేజ్ మీదకి ఎక్కితే జనం ఊగిపోతారు. అంతా ఆయన కంట్రోల్లోకి వెళ్లిపోతారు. దేశాధినేతలే ఆయన చరిష్మాకు ఫిదా అయిపోయారంటే ఆయన ఆరా ఏ పాటతో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కా అభినందన करता हूं. अपने राजनीतिक स्वार्थ के लिए नहीं, सीमांत के नौजवानों के भविष्य के लिए अपनी ताकत चौकी है. వాస్తవానికి ఆయన తలుచుకుంటే 100 కోట్లు సంపాదించగల స్టామినా ఉన్న ఎన్నో మాటలు పడ్డారు. నువ్వెవడివి అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ అనేవాడు అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. చిటికేస్తే చాలు సకల సౌకర్యాలు కాళ్ళ మీద వచ్చి పడతాయి. కానీ రోడ్డు మీద ఎండనక వాననక తిరిగారు. తాను సంపాదించింది స్వార్థంతో దాచుకోలేదు. ఆస్తులు అంతస్తులు కూడబెట్టలేదు. ఎవరినీ దోచుకోలేదు. ఎవరూ అడ్డు చెప్పినా ప్రజలే ముఖ్యమనుకున్నారు. ప్రతి పైసా జనానికే ఖర్చు పెట్టారు, పెడుతున్నారు. మట్టి కుండలో బువ్వ, అవ్వల ముద్దుబిడ్డ, ఆడపడుచులకు అన్నయ్య, నమ్మిన తమ్ముళ్లకు కొండంత అండగా నిలిచారు. ఇదంతా ఎందుకు అని ఆయన్ని ప్రశ్నిస్తే ఆ కొరమేసం కిందున్న పెదాలపై వచ్చే చిరునవ్వే సమాధానం చెబుతోంది. సినిమాల్లో పవన్ హీరోయిజం రచయితలు రాసింది కానీ నిజ జీవితంలోనే ఆయన వ్యక్తిత్వం, నిజాయితీ ఆ హీరోయిజం కంటే గొప్పది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ తనకు తానుగా స్వయంగా రాసుకుంది. ఆయన సినిమా ఎప్పుడైనా పట్టాలు తప్పిందేమో కానీ ఆయన వన్స్ మాటిస్తే
వస్తే నిలబడతారు. దానికోసం ఎక్కడికైనా వెళ్తారు. అడ్డు ఎవరు వచ్చినా అదరడాలు బెదరడాలు అసలు ఉండవు. పవన్ కళ్యాణ్ లాంటోళ్ళు లిమిటెడ్ ఎడిషన్లో ఉంటారు. వెరీ రేర్ పీస్. ఆ వ్యక్తిత్వమే ఆయన్ని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం రేంజ్లో కూర్చోబెట్టింది. భవిష్యత్తులో ఆ పవర్ మరింత పెరుగుతుందేమో ఎవరికి తెలుసు. అందుకే ఆ పవర్ను వాడుకోవాలనే కాని అడ్డుకోవద్దు అని అనుకుంటే అణు విధ్వంసాలే సంభవిస్తాయి. मेरे साथ पवन है, लेकिन मैदान में आंधी है. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. కానీ 21 ఏళ్ల నుంచి ఆయనలో రాజకీయ ఆలోచనలు పురుడు పోసుకున్నాయి. ఆయనలో కమ్యూనిజం భావాలు మొదలయ్యాయి. జనం కోసం ఏదైనా చేయాలనుకున్నారు. జనసేనను స్థాపించారు. సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకొచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. 10 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ పేరు రాజకీయాల్లో వినిపించినప్పుడు ఎన్నో పార్టీల లిస్టులోకి మరొకటి చేరిందంటూ గిట్టని వాళ్లు గెలిచారు. అందుకే ఆరంభంలోని ఎన్నికల కోసం ఆరాటపడకుండా ఆచీతూచీ అడుగులు వేశారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు టీడీపీ తోక పార్టీ అని గెలిచేశారు. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్పీచ్లు విని సినిమా డైలాగులు అంటూ హేళన చేశారు. అయినా అవేవీ పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే బరిలో నిలిచారు. అప్పుడు 3 పెళ్లిళ్లు అంటూ తన వ్యక్తిత్వంపై దాడి చేశారు. ప్రజల్లో ఆయనకు వస్తున్న సపోర్టును చూసి ఓర్వలేకపోయారు. ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి చెందటంతో ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. రాజకీయాలు చేతకావంటూ అవమానించారు. వాటన్నిటినీ ఓపిగ్గా భరించారు. అలా అక్కడ తగ్గారు పవన్ కళ్యాణ్. తన ఓటమికి ఎవరినీ నిందించలేదు. తనను తాను ప్రశ్నించుకున్నారు. జనక్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రజల్లోకి వచ్చి గెలుపు కోసం వేట మొదలుపెట్టారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. అది పవన్కి బాగా తెలుసు. 2019 ఎన్నికల్లో ఓటమిని ఓ గుణపాఠంగా తీసుకున్నారు. తన ఓటమిని చూసి నవ్వుతారని ఆయనకు ముందే తెలుసు. అయినా ఆయన కుంగిపోలేదు. అవమానాలు పడేవారు. గుండె నిండా ఆశలు నింపుకున్నవాడు ముందుకు వెళ్లలేడని, గుండెల్లో ఆశయాలు ఉన్నవాడే జీవితంలో ముందుకు వెళ్తారని భావించారు. ఓటమి తరువాత జన సైనికులను మళ్లీ సరైన దారిలో పెట్టేందుకు ఓ యజ్ఞం చేశారు. దైవ బలంతో ముందుకు కదిలారు. కొన్నిసార్లు రావటం లేటవచ్చు, కానీ రావటం మాత్రం పక్కా అంటూ 5 ఏళ్ల పాటు ప్రజల మధ్యన ఉంటూ వారి పక్షాన పోరాటాలు చేస్తూ ఆనాటి అధికార వైసీపీ నేతల విమర్శలను భరిస్తూ అప్పుడప్పుడు కొంచెం గట్టిగా సమాధానం చెబుతూ తనని తాను తగ్గించుకుని ప్రజల ముందు సేవకుడిలా నిల్చుని తన పని తాను చేసుకుంటూ పోయారు. చూస్తుండగానే 2024 ఎన్నికల నగారా మోగింది. ఈసారి యుద్ధంలో గెలవాలనుకున్నారు. యుద్ధ తంత్రాన్ని మార్చారు. శత్రువుని ఓడించటమే తన ముందున్న లక్ష్యమనుకున్నారు. అందుకోసం తన వారికి దూరమయ్యారు. ఈసారి అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీలతో కూటమి కట్టారు. పొత్తులో భాగంగా 23 స్థానాల్లో పోటీకి రంగంలోకి దిగారు. అధికార పార్టీ నేతల తిట్ల దండకాన్ని తన విజయానికి రచమార్గంగా మార్చుకున్నారు. అసెంబ్లీ కాదు కదా, అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వం అంటూ సవాల్ చేసిన వైసీపీకి పిఠాపురం ప్రజలు అసెంబ్లీ గేటు తాకటం కాదు, దాన్ని తన్నుకుంటూ వెళ్లేలా భారీ మెజారిటీతో జన సైనికుణ్ణి గెలిపించుకున్నారు. పిఠాపురం ఆయన తాలూకుగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఆ పదవిని అధికారం అనుకోలేదు. కొత్తగా అప్పుడే కాలేజీలోకి అడుగుపెట్టిన విద్యార్థిలా తన కర్తవ్యాలను తెలుసుకున్నారు. మాట నిలబెట్టుకోవడం అంటే పవన్ని చూసే నేర్చుకోవాలి. ఒక్కసారి మాట ఇస్తే మడమ తిప్పరాయిన. ఇక సాయం కావాలని ఎవరు తలుపు తట్టినా వారిని నిరుత్సాహపరచలేదు. తనకు సాయం చేసిన వారిని ఎప్పుడూ విస్మరించలేదు. ప్రతిభ ఉన్న యువత శక్తిని ప్రోత్సహించటం, తన విజయం కోసం ప్రార్థించిన చేతులను చేరదీయటం పవన్ వ్యక్తిత్వంలో భాగం. రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ప్రజల ముందు మాత్రం ఇప్పటికీ ఒదిగే ఉన్నారు. కర్ణుడిని తలపించే దానగుణం, ప్రజా సమస్యలపై స్పందించే హృదయం ఆయన్ని అందరివాడిని చేశాయి.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం మాత్రమే కాదు. ఆయన క్రేజ్ తెలుగు నేలను దాటి దేశమంతటా విస్తరిస్తోంది. హిందుత్వాన్ని బాగా హైలైట్ చేస్తున్న జనసేనాని ప్రధాని మోదీకి బాగా దగ్గరయ్యారు. సనాతన ధర్మ రక్షణే తన ధ్యేయమంటూ వారాహి డిక్లరేషన్ రూపొందించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పాన్ ఇండియా పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ గా, హిందూ ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. ఎప్పుడు కాషాయ వస్త్రాల్లో ఉండే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే కూడా అప్పుడప్పుడు దీక్ష తీసుకునే పవన్ కళ్యాణ్ తెచ్చుకున్న హిందూ ఐడెంటిటీ ఎన్నో రెట్లు అధికం. తెలుగు సినీ రంగంలో ఆయన సంపాదించుకున్న క్రేజ్ కంటే వేల రెట్లు అధిక క్రేజ్ ఆయనకు సనాతన ధర్మ పోరాటం తెచ్చిపెట్టింది. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఒకటేమిటి, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఓ ట్రెండింగ్ సబ్జెక్టే. పవన్ కళ్యాణ్ ఓ వ్యక్తి కాదని, ఆయన ఒక తుఫాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆయన కొనియాడారు అంటే ఆయన చరిష్మా ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చు. ఇంతలా పవన్ సాధించిన ఈ ప్రజాభిమానం ఒక్క రోజులో వచ్చింది కాదు. దీనికోసం ఓ యోగిలా తపస్సు చేశారు. అవమానాలను దిగమింగుకుని ఆత్మస్థైర్యం పెంచుకున్నారు. ప్రజల కోసం గెలవాలని సంకల్పించుకున్నారు. దైవాన్ని నమ్ముకుని సనాతన ధర్మం వైపు అడుగులు వేశారు. ఈ అడుగులు ఇక్కడితో ఆగిపోవు. ఆయన అంతరార్థం ఎవరికీ అర్థం కాదు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతాయి.